మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ఇటీవల బీర్ల ధరలు పెంచగా తాజాగా లిక్కర్ ధరలను హైక్ చేసింది. విస్కీ, బ్రాందీ క్వార్టర్ పై 10 రూపాయలు, హాఫ్ బాటిల్ పై 20 రూపాయలు, ఇక ఫుల్ బాటిల్ పై 40 చొప్పున పెంచింది. మద్యం దుకాణాలకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఆదివారం సర్క్యులర్ను జారీ చేసింది. పెరిగిన లిక్కర్ ధరలు ఇవాల్టి నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే చీప్ లిక్కర్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది. ఆదాయం పెంపులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ రేట్లను సవరించినట్లుగా తెలుస్తోంది. నెలకు 400 కోట్ల అదనపు ఆదాయమే లక్ష్యంగా మద్యం ధరలను పెంచింది తెలంగాణ సర్కార్. మద్యం సరఫరా కోసం లిక్కర్ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందం వచ్చే నెల 30తో ముగియనుంది. ఆ మరుసటి రోజు నుంచి కొత్త ఒప్పందం అమల్లోకి వస్తుంది. ఈలోపే మద్యం ధరలు పెంచి డిస్టిలరీలు, డిస్ట్రిబ్యూటర్లు, సప్లై కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే ప్రతిపాదనలను సిద్ధం చేయాల్సిందిగా ఎక్సైజ్ శాఖకు సూచించింది. పెంచిన ధరలతో ప్రతి ఏటా ప్రభుత్వానికి అదనంగా 2000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరనుంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, తెలంగాణ సర్కార్ మద్యం దుకాణాలకు ఒక ఎక్సైజ్ శాఖ ఆదివారం సర్క్యులర్ని కూడా జారీ చేసింది, మద్యం ధరలని పెంచుతున్నట్టుగా. అయితే ఆదాయాన్ని సమకూర్చే ఉద్దేశంతోనే ఇలా ధరలు పెంచిందనుకోవచ్చా? రాధిక, ఎక్సైజ్ శాఖకు సంబంధించి కూడా నిన్న ఈరోజు ఏదైతే మద్యం ధరలు పెంచుతూ కూడా సర్క్యులర్ జారీ చేసింది. ప్రధానంగా ఈ మద్యం ధరలకు సంబంధించి కూడా ఆ క్వార్టర్ పైన 10 రూపాయలు, హాఫ్ పైన 20 రూపాయలు, ఫుల్ బాటిల్కి సంబంధించి 40 రూపాయలు. అంటే ఏదైతే సామాన్యులు, పేద ప్రజలు తాగేటువంటి లిక్కర్కి సంబంధించి చీఫ్ లిక్కర్ పైన ఎలాంటి ధరలు పెంచకుండా కేవలం మిడిల్ క్లాస్తో పాటు ప్రీమియం, మరోపక్క విదేశీ మద్యానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఫుల్ బాటిల్ పైన 40 రూపాయలు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రధానంగా ప్రభుత్వం ఈ యొక్క సంబంధించినటువంటి ఆదాయమే లక్ష్యంగా ఈ యొక్క ధరలు పెంచినట్టు తెలుస్తుంది. ఏడాదికి సంబంధించి 2500 కోట్ల రూపాయల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెప్పి ఎక్సైజ్ శాఖ భావిస్తుంది. అయితే ఇప్పటి వరకు మద్యం ధరలకు సంబంధించినటువంటి నిర్ణయ కమిటీ ఏదైతే ఉందో, త్రిసభ్య కమిటీకి సంబంధించి మద్యం ధరలు పెంచొచ్చన్నటువంటి నివేదిక ఆధారంగా ప్రస్తుతం ఈ ధరలు పెంచారు. ఎందుకంటే పక్క రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మద్యం ధరలు తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ధరలు పెంచొచ్చన్నటువంటి నిర్ణయానికి కమిటీ వచ్చింది. కాబట్టి ఎక్సైజ్ శాఖ ఈ సర్క్యులర్ జారీ చేసింది. అయితే పూర్తి స్థాయిలో గత నెల క్రితం కూడా బీర్ల ధరలు 15% పెంచుతూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో బీర్ల ధరలు పెరిగినప్పటికీ కూడా ఎక్కడ కూడా అమ్మకాల్లో ఏమాత్రం తేడా రానటువంటి పరిస్థితుల్లో లిక్కర్ కూడా అదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి 10 రూపాయలు క్వార్టర్ పైన పెంచిన నేపథ్యంలో కూడా అమ్మకాల పైన పెద్దగా ప్రభావం పడదు అని ఎక్సైజ్ శాఖ భావిస్తుంది. కాబట్టి మద్యం ధరలు పెంచినట్టుగా తెలుస్తుంది. మరోపక్క ఈ పూర్తి స్థాయిలో కూడా ఈ బెవరేజ్ కార్పొరేషన్ సంబంధించి కూడా ఇప్పటికే వైన్ షాప్లకు సంబంధించి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అధికారికంగా ఎక్సైజ్ శాఖ ఎక్కడ కూడా ఉత్తర్వులు జారీ చేయకపోయినప్పటికీ తెలంగాణ మద్యం ధరల పట్టికలకు సంబంధించినటువంటి యాప్లో మాత్రం ఈ యొక్క ధరలు అప్డేట్ అయ్యాయి. కాబట్టి ఈ రోజు నుంచే ఆ ధరలు అమల్లోకి రాబోతా ఉన్నాయి. ప్రధానంగా ఇప్పటికే ప్రతిపక్షాలకు సంబంధించి లిక్కర్ ధరల పెంపుకు సంబంధించి కూడా హరీష్ రావు స్పందించడం జరిగింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇప్పటికే లిక్కర్ను నియంత్రిస్తామన్నది చెప్పింది. మరోపక్క పూర్తి స్థాయిలో కూడా బెల్ట్ షాపులు తొలగిస్తామన్నది. కానీ ఏదైతే తెలంగాణ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పైన కాంగ్రెస్ చేసినటువంటి ఆరోపణలు చూస్తూ ఉంటే మళ్ళీ తిరిగి వాళ్ళు కూడా ఇదే అనుసరిస్తున్న తీరు కనిపిస్తుందని కూడా హరీష్ రావు కామెంట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి
కొత్తగా పెరిగినటువంటి మద్యం ధరలు అమల్లోకి రాబోతా ఉన్నాయి. కాకపోతే ఇది ఏమాత్రం పేద ప్రజలకు రెగ్యులర్గా మద్యం తీసుకున్నటువంటి వారికి చీఫ్ లిక్కర్ తాగేటువంటి వ్యక్తులకు మాత్రం ఇది భారం కాదనేది మాత్రం స్పష్టం చేస్తుంది. మొత్తం కేవలం ఎవరైతే మిడిల్ క్లాస్తో పాటు హై రైజ్ మద్యం తాగేటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ రేట్లు వర్తిస్తాయని చెప్తున్నారు. మొత్తం 9.9% సెస్ను విధిస్తూ కూడా ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. కేవలం చీప్ లిక్కర్ ధరగా మిగతా 2000 పైచీలకు తెలంగాణలో అనుమతున్నటువంటి లిక్కర్ అన్నిటిపైన కూడా ఈ యొక్క కొత్త ధరలు అమలు కాబోతా ఉన్నాయి. థ్యాంక్ యూ వాసు.